42 సంవత్సరాల ముందు అంటే 1983వ సంవత్సరంలో కొంతమంది డైవర్స్ అరేబియా సముద్రంలో దూకారు. వారు అరేబియా సముద్రంలో ఏదో రహస్యమైన విషయం కోసం వెతుకుతున్నారు. సముద్రం అడుగున చాలా మైళ్ళ లోతులో వారు చూసింది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విషయం. అది ఒక భారీ నగరం. అది నేటి ఆధునిక నగరంలా కనిపించింది. అక్కడ భారీ గోడలు, రహదారులు, విగ్రహాలు, మహల్లుతో చాలా పెద్దగా నిర్మించబడిన నగరం కనిపించింది. ఇంత పెద్ద నగరం సముద్రం అడుగున చూడగానే ఆ డైవర్లు ఆశ్చర్యపోయారు. వారి అక్కడ రాళ్లను శాంపుల్గా తీసుకెళ్లి పరీక్షించగా అవి మహాభారత కాలానికి చెందినవని తేలింది. ఈ నగరం కూడా మహాభారతంలో ప్రస్తావించబడింది. ఇది ఇంకేదో కాదు, శ్రీకృష్ణుని ద్వారకా నగరం. విష్ణుమూర్తి యొక్క 4 ధామాలలో ఒకటి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న పట్టణమే ద్వారక. ఈ ద్వారకకి ప్రపంచం నలుమూల నుండి భక్తులు వచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. భాగవత పురాణం 10వ అధ్యాయం ప్రకారం కంసుని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు మధురలో తన యాదవులతో కలిసి నివాసం మొదలుపెట్టాడు. కంసుని మరణంతో కోపంతో ఉన్న అతని మామ జరాసంధుడు మధురపై అనేక సార్లు దాడి చేశాడు. మొత్తం 17 సార్లు మధురపై దాడి చెయ్యగా శ్రీకృష్ణుడు మరియు బలరాముడు 17 సార్లు గెలిచారు. కానీ అనేక మంది యాదవులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇది చూసిన శ్రీకృష్ణుడు ప్రజల సంక్షేమం కోసం మధురను వదిలి వెళ్లాలనుకున్నాడు. శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ఒక కొత్త నగరం నిర్మించాలనుకున్నాడు. కానీ సముద్రదేవుడి అనుమతి లేకుండా ఇది అసాధ్యం కాదు. అందుకే శ్రీకృష్ణుడు సముద్రదేవుడిని ప్రార్థించగా సముద్రుడు ప్రసన్నమై 12 యోజనాల భూమిని సముద్రం మధ్యలో ప్రసాదించాడు. దానితో శ్రీకృష్ణుడు విశ్వకర్మను ఒక నగరం నిర్మించమని ఆదేశించాడు. ఆ భూమిపై విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇది ఆధునిక నగరాల కంటే అద్భుతంగా నిర్మించబడింది. వీధులు, గోపురాలు, మహల్లు, ఉద్యానవనాలు, చెరువులు అన్నీ ఎంతో నైపుణ్యంగా నిర్మించబడ్డాయి. నగరం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి మహల్ అతి అందమైనదిగా నిర్మించబడింది. నగరం నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు తన కుటుంబాన్ని, యాదవ వంశాన్ని మధుర నుండి ద్వారకకు తీసుకొని వచ్చాడు. తన శక్తులతో మళ్లీ మధుర వెళ్లి జరాసంధుని జయించాడు. తర్వాత ద్వారకకు తిరిగి వచ్చి కుటుంబంతో సంతోషంగా జీవించసాగాడు. కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి సుఖదుఖాల చక్రం తప్పదు. శ్రీకృష్ణుడు కూడా ఈ జీవచక్రంలో భాగమే. కొన్ని రోజుల తర్వాత పాండవులు మరియు కౌరవుల మధ్య మహాభారత యుద్ధం మొదలైంది. ఇందులో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడి అర్జునుడి రథసారథిగా ఉండి అన్నీ తానే నడిపించి పాండవుల గెలుపుకు కారణమయ్యాడు. 18 రోజుల పాటు ఈ ఘోర యుద్ధం జరిగింది. చివరికి పాండవులు విజయాన్ని సాధించారు. మహాభారతంలోని శ్రీపర్వం ప్రకారం కౌరవుల తల్లి గాంధారి తన కుమారుల మృతదేహాలను చూసి కోపంతో శ్రీకృష్ణుని శపించింది. నా వంశం ఎలా అయితే నాశనం అయిందో నీ యాదవ వంశం కూడా 36 సంవత్సరాల్లో నాశనం అవుతుందని. శ్రీకృష్ణుడు ఈ శాపాన్ని స్వీకరించాడు. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతలాగానే గాంధారి శాపంతో ద్వారకా వినాశనానికి మొదటి బీజం పడింది. కానీ అదే సమయంలో మరో శాపం కూడా యాదవుల నాశనానికి కారణమైంది. ద్వారకా వినాశనం. ఒకసారి ద్వారకా సమీపంలో ఉన్న పిండారక అనే ప్రదేశంలో అనేక మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబా మరియు అతని స్నేహితులు ఒక పిచ్చి పని చేశారు. సాంబా ఒక గర్భవతి స్త్రీలా వేషం వేసుకుని మహర్షుల దగ్గరకు వెళ్లి నా శిశువు ఎలా పుడుతుందో చెప్పండి అని అడిగాడు. మహర్షులు ఈ మాయ తెలుసుకుని కోపంతో, ఈ స్త్రీ వేషంలో ఉన్న నువ్వు ఒక ఇనుప మొగ్గకి జన్మనిస్తావు. ఆ ఇనుప మొగ్గే ద్వారకా నగరం మరియు యాదవుల వంశ వినాశనానికి కారణమవుతుందని శపిస్తారు. తర్వాత సాంబా దగ్గర నుండి నిజంగానే ఒక ఇనుప మొగ్గ బయటపడుతుంది. ఇది చూసిన సాంబా శ్రీకృష్ణుని తాతయ్యను ఉగ్రసేనుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. వెంటనే ఉగ్రసేనుడు విధిని మార్చాలని ప్రయత్నించి దీనిని ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలో పడవేస్తాడు. కానీ ఆ ముక్కలన్నీ ఒక చేప మింగేస్తుంది. ఆ చేప ఒక మత్స్యకారుడికి చిక్కుతుంది. దానిని జర అనే ఒక వేటగాడు మత్స్యకారుడి దగ్గర నుంచి కొనుక్కుంటాడు. ఆ చేపలో ముక్కలన్నీ ఆయుధాలుగా మార్చి విషపూరితమైన బాణాలను తయారు చేస్తాడు ఆ వేటగాడు. ఎన్ని చేసినా విధిని ఎవరూ తప్పించలేరు కదా. చివరికి ఆ ముక్కలే యాదవ వంశాన్ని నాశనం అవడానికి కారణమవుతాయి. ఇది ఇలా ఉండగా 36 సంవత్సరాలు గడిచిపోయి గాంధారి శాపం నిజమయ్యే సమయం రానే వస్తుంది. చాలా మంది యాదవులు మద్యానికి బానిసవుతారు. వాళ్ళల్లో వాళ్ళకి చిన్నపాటి గొడవలు మొదలై పెద్ద యుద్ధంగా మారుతుంది. చివరికి శ్రీకృష్ణుని కుమారులే ఒకరినొకరు చంపుకుంటారు. ఇలా వంశం మొత్తం నాశనం అవుతుంది. శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు కూడా భూలోకం విడుస్తాడు. శ్రీకృష్ణుని మరణం. ఇది చూసిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు కింద కూర్చుని ఉంటాడు. జర అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింకగా భావించి ఒక విష బాణంతో అతన్ని గాయపరుస్తాడు. ఈ బాణం ముందుగా మనం మాట్లాడుకున్న అదే ఇనుప ముక్కతో తయారైనది.
పాదానికి విషబాణం గుచ్చుకోవడంతో శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వైకుంఠంలోనికి చేరుకుంటాడు. అర్జునుడు ఈ వార్త తెలుసుకొని ద్వారకా నగరానికి వస్తాడు. ద్వారక అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. ఇది అంతా చూసి అర్జునుడి గుండె బరువెక్కుతుంది. అయినప్పటికీ అతను ధైర్యంగా ఉండి శ్రీకృష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం నగరంలోని స్త్రీలను మరియు పిల్లలను రక్షిస్తాడు. అంతటితో ద్వారక పూర్తిగా ఖాళీ అయిన వెంటనే సముద్రంలోకి మునిగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ద్వారక 2 భాగాలుగా ఉంది. ఒకటి తీరంలో కనిపిస్తున్న ద్వారక మరియు ఇంకోటి దీవిలా కనిపించే ద్వారక. దీనిని బేత్ ద్వారక అని అంటారు. చాలా కాలం పాటు ద్వారకను ఒక కథగా మాత్రమే పరిగణించేవారు. చాలా శోధనలు చేసినా ఆధారాలు దొరకలేదు. 1930వ సంవత్సరంలో మొదటి పరిశోధనలు మొదలయ్యాయి. బేత్ ద్వారకాలో కొన్ని అవశేషాలు కనుగొన్నారు. ద్వారకలో మొదటిసారి ఆర్కలాజికల్ ఎక్స్కవేషన్స్ 1963లో ప్రారంభమయ్యాయి. ఇవి భారత పురావస్తు సర్వే, ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఆధ్వర్యంలో డాక్టర్ SR రావ్ నేతృత్వంలో మొదటి సముద్ర తీరపు తవ్వకాలు జరిగాయి. ఇందులో విగ్రహాలు, నాణేలు వంటి ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పాలన ద్వారకా నిండు చేసేవాడని మరియు కుటుంబంతో బేత్ ద్వారకాలో నివసించేవాడని తెలుస్తుంది. 1983లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనే సంస్థ డాక్టర్ AS రావ్ నేతృత్వంలో సముద్ర తవ్వకాలు మొదలుపెట్టింది. మొదటిసారిగా సబ్మెరైన్ ఆర్కియాలజీ టెక్నాలజీ ఉపయోగించారు. ద్వారకా తీరంలోని గోమతి నదీ ద్వారం వద్ద పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నీటి అడుగున పక్కపక్కన ఉండే శిలాగోడలు, రహదారులు, ఇటుక నిర్మాణాలు కనిపించాయి. 1987లో రాగి వస్తువులు, మట్టి పాత్రలు, పతకాలు పోలిన వస్తువులు కొన్ని బయటపడ్డాయి. ఈ నగరం శ్రీకృష్ణుడి ద్వారకా నగరం అని ఎలా గుర్తించారో తెలుసా? దొరికిన వస్తువులు కార్బన్ డేటింగ్ టెస్టులు చేసి చూశారు. కార్బన్ డేటింగ్ టెస్టుల ప్రకారం ఈ రాళ్లు మరియు నిర్మాణాలు మహాభారత కాలానికి చెందినవని తేలింది. ఆశ్చర్యంగా ఈ నగరం విస్తీర్ణం కూడా 12 యోజనాలని తెలిసింది. అదే భూమి సముద్రదేవుడు శ్రీకృష్ణుడికి ఇచ్చినట్టు భాగవత పురాణంలో ఉంది. ఇదొక్కటే కాదు, అక్కడ గణనీయమైన సంఖ్యలో యాంకర్స్ కనుగొనబడ్డాయి. దీనివల్ల ద్వారకా ఒక పురాతనమైన పోర్ట్ సిటీ అని కూడా మనకు తెలుస్తుంది. కొంతకాలం నిధుల కొరత వల్ల 1990లో తవ్వకాలు ఆగిపోయాయి. మళ్ళీ 2007లో భారత పురావస్తు విభాగం తవ్వకాలు ప్రారంభించింది. ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 25, 2024లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బేట్ ద్వారకాని సందర్శించి పూజలు నిర్వహించారు. త్వరలోనే మనం శ్రీకృష్ణుడి ద్వారకను చూడడానికి సబ్మెరైన్ టూర్స్ అందుబాటులోకి తీసుకురావడానికి గుజరాత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే మీలో ఎంతమందికి చూడాలని ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.